విధి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ వ్రతాన్ని ఆలయ కమిటీ ఎంతో ఘనంగా నిర్వహించింది. వేల సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ వ్రతం చేసిన వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని అర్చకులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. హనుమాన్ వ్రతం కావడంతో హనుమాన్ ఆలయాల వద్ద మగవారు, ఆడవారు ఈ రోజు వ్రతాలు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడలో ఈ హనుమాన్ ఆలయం దగ్గర వేలాది మంది మహిళలు ఉదయం వేకోజాము నుంచి కూడా ఈ వ్రతంలో కూడా పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ వ్రతానికి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ వ్రతంలో పాల్గొనే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆయు ఆరోగ్యాలు, వారి యొక్క కోరుకున్న కోరికలు తీరుతాయనే ప్రధాన నమ్మకంతో కూడా ఈ వ్రతంలో అయితే వీరు చేస్తూ ఉంటారు. అయితే ఇది అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ హనుమాన్ వ్రతం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. అంటే ప్రధానంగా చూసుకుంటే అంటే చాలామందికి ఈ వరలక్ష్మి వ్రతం ఇలాగ తెలుస్తుంది తప్ప హనుమాన్ వ్రతం కూడా చాలామందికి తెలిసిన పరిస్థితి ఉండదు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ యొక్క హనుమాన్ ఆలయం ఏవైతే ఉందో ఆలయ ఆవరణలో కూడా వేలాది మంది భక్తులు కూడా ఇక్కడ పాల్గొని ఈ వ్రతంలో కూడా పాల్గొనే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మన వద్ద దీనికి సంబంధించి ఈ అర్చకులను వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అంటే చాలామంది తెలుస్తుంది అంటే ఈ హనుమాన్ సంబంధించి హనుమాన్ వ్రతం అసలు ఏంటి, అసలు దీని యొక్క విశిష్టత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ హనుమద్ వ్రతం అనేటువంటిది చాలామందికి తెలియదు. చాలామంది వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం, అట్లతద్ది వ్రతం ఇట్లాంటి వ్రతాలు చాలామంది ఆచరిస్తూ ఉంటారు. ఈ హనుమద్ వ్రతం అనేటువంటిది ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగడానికి తప్పక ఆచరించవలసినటువంటి వ్రతం. ఈ వ్రతం మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి రోజున ఆడవారు, మగవారు ఎవరైనా సరే దంపతులు కానీ ఆచరింపవచ్చును. ఈ యొక్క వ్రతం ఆచరించడం వలన మనకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు కానీ, అనేక సమస్యలు కానీ, భూత ప్రేత పిశాచాది బాధలు కానీ ఉంటే తొలగిపోయి వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండడానికి ఈ హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ హనుమద్ వ్రతం దేవతలు, అలాగే రామచంద్రమూర్తి, పాండవులు మొదలైన వారందరూ కూడా ఈ హనుమద్ వ్రతాన్ని ఆచరించి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరిగింది. కాబట్టి మేము గత సుమారుగా 18 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ హనుమద్ వ్రతాన్ని అత్యంత వైభవంగా ఆచరిస్తూ ఉన్నాము. ఈ హనుమద్ వ్రతంలో దాదాపుగా సుమారుగా 1000 మంది భక్తులు పాల్గొని ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తూ ఈ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. మనం ప్రధానంగా చూసుకుంటాం అంటే ఈ హనుమాన్ వ్రతం ఏవైతే ఉందో ఈ వ్రతంలో మహిళలు బాగా పాల్గొంటారు. అంటే ఈ మహిళలు పాల్గొన్నప్పుడు అంటే దీనికి సంబంధించి ఈ వ్రతంలో అంటే ఇవి చేయాలి, అవి చేయాలంటే అటువంటి ఏమైనా ఉంటాయండి అసలు? తప్పకుండా ఈ రోజున ఈ హనుమద్ వ్రతంలో పాల్గొన్నటువంటి వారు ఎవరైనా సరే శాకాహారం తీసుకోవాలి, మాంసాహారం తీసుకోకూడదు. అలాగే బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి. శుచిగా స్నానమాచరించి ఆ స్వామివారి యొక్క హనుమద్ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. చూసాం కదా, అంటే ఓవరాల్గా అంటే ఈ వేళ ఏవైతే హనుమాన్ వ్రతం అవుతుందో హనుమాన్ వ్రతంలో కూడా ఈ వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. అంటే ఈ యొక్క వ్రతం చేస్తే వారికి సకల సంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకంతో ఈ వ్రతం చేస్తారని చెప్పి ఒక పక్క అర్చకులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఆలయ కమిటీ కూడా వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అసలు ఉదయం నుంచి కూడా వేకోజాము నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చారు. వాళ్ళకి అసలు ఏంటి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లు పూజకు సంబంధించిన పూజా సామాగ్రి, నెక్స్ట్ పూజ అయిపోయిన భోజనం, అదే అన్నదానం కాదు, అన్న సంతర్పణ చేయడం జరిగింది. ఇది గత 18 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాము. చూసాం కదా, అంటే ఓవరాల్గా ఈ 18 సంవత్సరాల నుంచి కూడా పైబడి మేము ఈ యొక్క హనుమాన్ వ్రతం చేస్తున్నాము. అంటే ఇది మాకు ఈ యొక్క అంటే ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క భక్తులు కూడా దీంట్లో పాల్గొంటారు. అంటే దీనికి వారు